రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా రాజకీయ చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా జరిగిన ఈ సమావేశానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే బుమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. రాయలసీమలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలు విస్తృతంగా చర్చించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని, తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడానికి ఇది ఒక స్థిరమైన పరిష్కారంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తూ ప్రజాస్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు రైతులకందరికీ ఉచితంగా కరెంటు ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం తీసుకుంటే, ఉచితంగా కరెంటు ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సిందే అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు ఈనాడు తదితర పేపర్లు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదులని అనుసంధానం చేయటమే నా జీవితాశయము అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. ఈ జీవితాశయాలు అతనికి కనీసం అంటే 2 కోట్లు ఉంటాయి. 2 కోట్ల జీవితాశయాలు కలిగినటువంటి వ్యక్తి. ఎవరికైనా జీవితాశయం 1 ఉంటుంది, 2 ఉంటుంది. కనపడ్డ ప్రతి ఒక్కటి కూడా ఆయనకు జీవితాశయమే. కానీ ఏ ఆశయాన్ని నెరవేర్చకపోవటమే చంద్రబాబు యొక్క నైజం. ఈ రోజున ఆ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో చెప్పి ఆపించినాడు అని